ఓకే అండి, నా పేరు రాములు అండి. ఈ యాక్యుపంక్చర్ గురించి 6-7 ఇయర్స్ క్రితం తెలుసుకున్నా. నాకు అప్పుడు సివియర్గా సైనస్ ఉండేది బాగా. ఆ సైనస్కు చాలా మెడిసిన్ వాడాను, యాంటీబయాటిక్ అవి చాలా ఇచ్చారు అప్పుడు. ఆ సైనస్ ప్రాబ్లం తోటి సయాటికా పెయిన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అది కూడా చాలా సివియర్గా వచ్చింది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా బెడ్ రెస్ట్ చేయాలి 3-4 మంత్స్ అని చెప్పారు అప్పుడు. బిజినెస్ ఉంది కాబట్టి షాప్ ఉంది మాకు, దాంతో రెస్ట్ చేయడానికి 3-4 మంత్స్ మనం షాప్ బంద్ చేసుకోలేము. సార్ గురించి తెలిసింది అప్పుడు. సార్ గురించి తెలిసి వచ్చాను హాస్పిటల్కి. అంటే ఒక 1 సిట్టింగ్ 20 days అని చెప్తారు ఇక్కడ. నాకు ఇటు సైనస్ అటు సయాటికా పెయిన్ ఈ 10 సిట్టింగ్స్లోనే తగ్గిపోయినాయి. ఎలాంటి 1 సింగిల్ ట్యాబ్లెట్ కూడా వాడలేదు నేను దానికోసం. చాలా బాగా అనిపించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ నాకు అది సైనస్ కానీ ఆ సయాటికా పెయిన్ కానీ రాలేదు. దాని తర్వాత మళ్ళీ 1 year క్రితం నాకు వేరికోస్ ఆపరేషన్ అయింది కాలికి. వేరికోస్ ఆపరేషన్ అయిన తర్వాత బాగానే ఉండింది 1 year దాకా, ఏం ప్రాబ్లం లేదు. 1 year తర్వాత వాపు రావడము, మళ్ళీ ఆ వాపు నుంచి వాటర్ అది కారడం స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు బ్యాండేజ్ చేయడం, 10 days ఉంచుకోండి అని చెప్పడం, 10 days తర్వాత మళ్ళీ ఓపెన్ చేయడం, మళ్ళీ వాపు రావడం, మళ్ళీ వాటర్ కారడం, ఇట్లా 3-4 times అట్లనే అయింది. మెడిసిన్ కూడా ఏం లేదు దానికి. సాక్స్ వేసుకోమని చెప్పారు. సాక్స్ వేసుకుంటే కూడా వాపు తగ్గుతుంది కానీ వాటర్ కారడం ఆగట్లేదు. పుళ్ళు అవి సేమ్ ప్రాబ్లం క్రిటికల్గా అయిపోయింది. మళ్ళీ సార్ దగ్గరికి వచ్చాను. సారు చూసి సరే మనం ట్రీట్మెంట్ చేద్దాం, ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి 5-6 timesలోనే మళ్ళీ వాపు, వాటర్ కారడం తగ్గిపోయింది. చాలా రిలాక్స్గా ఉంది, ఆ ప్రాబ్లం లేదు. మళ్ళీ రీసెంట్గా కొంచెం హెడేక్, తలనొప్పి కొంచెం స్టార్ట్ అయింది. మళ్ళీ ఎందుకు ఇంకా మెడిసిన్ వాడితే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ అవుతుంది. సార్ దగ్గరికి వచ్చాను. 3-4 సిట్టింగ్స్ అయింది. ఇప్పుడు చాలా రిలాక్స్ ఉంది. అసలు ప్రాబ్లం అంటే చెప్పేది ఏంటంటే, వేరే వెళ్దాం అనుకోండి, ఆ టెస్ట్లకి మెడిసిన్కి అయ్యేతో పోలిస్తే అది చాలా తక్కువ అమౌంట్, కూడా చాలా 10,000-13,000 ఒక రిపోర్ట్స్ వాటికే కన్నా పోల్చుకుంటే ఇది చాలా తక్కువ అండి. ఇలాంటి మెడిసిన్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా బాగా తగ్గుతుంది. నేను కాదు, నేను ఒక 10 members 15 members వరకు పంపించాను. 100% రిజల్ట్ అవుతుంది. రీసెంట్గానే చాలామంది వచ్చి నేనే పంపించాను, ఒక 10-20 మెంబర్స్ని. అందరికి రిజల్ట్ ఉంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ జరుగుతుంది. సార్ కూడా చాలా ఓపిక్గా వాళ్ళకి ప్రాబ్లం వింటారు. చాలా బాగా ట్రీట్మెంట్ ఉందండి. నేనైతే ప్రస్తుతానికి చాలా హ్యాపీగా ఉన్నాను. రాములు గారిది కూడా చాలా ఇయర్స్గా మాకు అసోసియేషన్ ఉంది. అంటే చాలా ఇయర్స్ బ్యాక్ ఇతను చెప్పినట్టుగా సైనసైటిస్తో బాధపడేవాడు. సైనసైటిస్కి చాలా మెడిసిన్స్ వాడినాడు, ఇంక్లూడింగ్ స్టీరాయిడ్స్. చాలా మళ్ళీ తర్వాత రెగ్యులర్గా యాంటీబయాటిక్స్ ఇచ్చినారు. ఆయనకి ఇన్ఫెక్షన్ వచ్చేది బాగా సివియర్గా, అండ్ హెడేక్, పెయిన్ అవన్నీ ఉండేప్పుడు అప్పట్లో మెడికల్గా చాలా తిరిగినారు ఆయన. దాని తర్వాత 17 days తనకి బ్యాక్ ఏక్ కూడా స్టార్ట్ అయిపోయింది. బ్యాక్ ఏక్ నుంచి సియాటికా సివియర్ ఉండే. సో ఈ రెండింటితో సఫర్ అవుతుంటే నాకు ప్రాపర్ సొల్యూషన్ ఎక్కడ దొరకలేదు. మళ్ళీ తర్వాత ఎవరు తనని ఇక్కడ గైడ్ చేసి ఇక్కడికి వచ్చినారు మన దగ్గర. వచ్చినాక సైమల్టేనియస్గా రెండింటికి ట్రీట్ చేసినాము. చాలా షార్ట్ టైంలోనే మంచి రికవరీ అయింది. అందరికీ అవుతుంది కాదు అట్లా. యాక్యుపంక్చర్లో కొంతమంది చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారు, కొంతమంది కొంచెం స్లోగా రికవర్ అవుతారు. బట్ రికవర్ అవ్వడం ఖాయం, ఎందుకంటే అది సైంటిఫిక్గా సిస్టమేటిక్గా ట్రీట్మెంట్ జరుగుతుంది కనుక. లోపల ఏ మెరిడియన్స్లో బ్లాక్స్ ఉన్నాయి వాటిని మనం క్లియర్ చేస్తాం. ఆ బ్లాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఎనర్జీ పునరావృతం అవుతుంది, ఎనర్జీ హార్మోనైజ్ అవుతుంది. దానివల్ల మనకి ఆ డిసీజ్ తగ్గుతూ కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. సో దాన్ని షార్ట్ టైంలో 6-7 years బ్యాక్లో వచ్చిన సైనసైటిస్ అప్పటికి అంటే మల్టిపుల్ థెరపీస్ అయిపోయినాయి. చాలా ఇయర్స్గా సఫర్ అవుతున్నాడు. అట్లాంటి సైనసైటిస్ కూడా విత్ ఇన్ షార్ట్ టైం తనకు తగ్గిపోయింది. అండ్ సియాటికా కూడా లక్కీలీ తనకు విత్ ఇన్ కోర్స్ ఆయన కంప్లీట్గా నయం అయిపోయింది. అప్పటి నుంచి చాలా ఇయర్స్ వరకు తను మంచిగా ఉన్నారు. ఆయన యాక్యుపంక్చర్ మీద నమ్మకం, గురి వల్ల ఆయన ఎంతోమందికి గైడ్ చేసినారు ఇక్కడ. ఆయన వాళ్ళందరికీ కూడా నమ్మకంతో పంపిస్తారు ఇక్కడ. అదే నమ్మకం మేము కాపాడుకుంటాము. అంటే సైన్స్ గొప్పతనం అట్లాంటిది. ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయన ఎటువంటి ప్రాబ్లమ్స్తో పంపిస్తున్నాం కానీ వాళ్ళందరికీ కూడా జస్టిఫై చేయగలిగినాం. సో ఆయన సాటిస్ఫై ఉంటాడు యాక్యుపంక్చర్ గురించి.
అట్లాగే ఏదైనా ప్రాబ్లం వస్తే ఇప్పుడు ఇంకా డైరెక్ట్ ఆయన అక్యుపంక్చర్కి వస్తారు. మధ్యలో తనకి వెరికోస్ వెయిన్స్ వచ్చిండే, దానికి ఆపరేషన్ చేసుకున్నారు. అందరూ గైడ్ చేసిన ప్రకారం వెరికోస్ వెయిన్స్ ఆపరేషన్ అయిన తర్వాత ఇంచుమించు 1 year వరకు బాగున్నారంట. అయిన తర్వాత ఊజ్ అవ్వడం స్టార్ట్ అయింది. మళ్ళీ ఊజ్ అయింది. అక్కడ జనరల్లీ అక్కడ 2-3 ప్యాచెస్ లాగా అల్సర్స్ ఫామ్ అయిపోయినాయి. అల్సర్స్ నుంచి ఊజ్ అవ్వడం, స్వెల్లింగ్ కంప్లీట్గా టైట్ ఇట్లా రాకీ సాలిడ్గా అయిపోయినాయి 2 legs కూడా. ఆ స్టేజ్లో మళ్ళీ మా దగ్గరికి వచ్చినారు. మెడికల్గా ట్రై చేసినారు. వాళ్ళు బ్యాండేజింగ్ చేసి అవి చేసి తర్వాత స్టాకింగ్స్ చేసి ఏది చేసినా కానీ ప్రాపర్గా ఆయనకి క్యూర్ కాలేదు. సో మళ్ళీ ఆయనకి అక్యుపంక్చర్ గుర్తుకొచ్చి అక్యుపంక్చర్కి వచ్చినారు. వచ్చిన తర్వాత వితిన్ నో టైం అదంతా కంప్లీట్గా స్వెల్లింగ్ తగ్గడం స్టార్ట్ అయింది 3-4 daysలో. దాని తర్వాత అల్సర్స్ కూడా కంప్లీట్గా హీల్ అయిపోయినాయి. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు. కొంచెం అక్కడక్కడ బ్లాకిష్ ఉంటుంది లెగ్లో, కానీ అదర్వైజ్ అసలు తనకి ఆ ప్రాబ్లం ఉంది అన్నట్టుగా అసలు ఇక్కడ కనిపించదు. దాని తర్వాత అఫ్లైట్ ఆయనకి ఇప్పుడు ఈ మధ్య హెడేక్ రావడం స్టార్ట్ అయింది. మళ్ళీ ఇన్సోమ్నియా వచ్చింది. నిద్ర పట్టకపోయేది. నిద్ర అస్సలు పట్టట్లేదు. నాకు ఏం చేసినా నిద్ర వస్తలేదు. కంప్లీట్ నైట్ అంతా అట్లాగే పడుకుంటున్నా, అట్లా ఓపెన్ పెట్టుకొని కూర్చున్నా. 3-4 days అయిపోయింది. నిద్ర రావట్లేదు అని చెప్పినారు. అండ్ హెడేక్ కూడా వచ్చేది. నిద్ర పట్టకపోతే అది ఆబ్వియస్గా హెడేక్ కలుగుతూ వస్తే నెక్స్ట్ డే అంతా కూడా ఇంక ఇబ్బందిగానే ఉంటుంది. సో మళ్ళీ ఆ ప్రాబ్లం కోసం ఇక్కడికి వచ్చాను. 3-4 daysలో తనకి ఐ థింక్ నిద్ర కంప్లీట్గా మంచిగా నార్మల్గా నిద్రపోతున్నారు. అండ్ హెడేక్ కూడా చాలా ఉంటుంది తగ్గింది. ఆయనకి అనుకున్న నమ్మకంతో వస్తారు. అదే నమ్మకం తనకి అకౌంట్స్ కూడా చూపిస్తే రిజల్ట్ తప్పకుండా వస్తాయి. కంప్లీట్గా డే నైట్ అంతా కూడా అట్లా మెలుకున్న తను వారం 10 రోజులు 5 days 5 days నుంచి కంప్లీట్గా నిద్రపోయిన తను ఇక్కడ వచ్చిన తర్వాత మామూలుగా నిద్ర ఇంప్రూవ్ అయింది. 2nd-3rd day నుంచి మంచి పడుకుంటున్నాడు. నార్మల్గా ఉన్నారు. హెడేక్ కూడా చాలా ఉంటుంది. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను.